అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 16వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వారాహి తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారు గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాన్ని సాధిస్తారు. కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. మీ యొక్క రంగాలలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ప్రారంభించినటువంటి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. దైవబలం అనుకూలిస్తుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు విశేషమైనటువంటి లాభాన్ని ఏర్పరుస్తాయి. అవసరానికి తగినటువంటి సహాయం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. అనుకూల వాతావరణం నెలకొంటుంది. బాధ్యతలు పెరిగిన మీ యొక్క ఆలోచన ధోరణికి ముందు చూపుకు ప్రశంసలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థానచలన సూచనలు ఏర్పడవచ్చు. దృఢ సంకల్పాలు నెరవేరును. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహించాలి. అర్హతకు తగిన ఫలితాలు సిద్ధిస్తాయి. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. చెడ్డవారు మీ పక్కనే చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రారంభించినటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. నిర్ణయాలలో స్థిరత్వం లేకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. రుణ సమస్యలు లేకుండా జాగ్రత్త వహించాలి. మనస్సును లక్ష్యం మీద కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పాలతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. మీ యొక్క రంగాలలో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. శారీరక శ్రమ తగ్గుతుంది. కొందరు అధికారులు లేదా పెద్దలు మిమ్మల్ని ఆనందపరుస్తారు. విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన అనుకూలత ఏర్పడుతుంది. చేపట్టిన వ్యవహారంలో పురోగతిని సాధిస్తారు. అధికారులతో చర్చలు సఫలమవును. వ్యాపారం, ఉద్యోగం మరింత అనుకూలంగా సాగును. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన. సోదరులతో స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు.
సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి. వ్యాపారం సాఫీగా సాగిన ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ చింతన పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో ఉన్నతి ఏర్పడుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారం అభివృద్ధి బాటలో పయనిస్తారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన కుంభరాశి వారు లలితా సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగును. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.